సో హాయ్ గైస్, మనం ఈరోజు అనదర్ బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాం. ఈరోజు అయితే మనం ఒక తీట పని చేయబోతున్నాము. తీట పని మీ అందరికి తెలిసిందే కదా, మనం తీట పని ఏంటో. లెట్స్ డూ, కమ్ ఆన్. కానీ నా చెప్పు చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే నాకు మీకు అనిపిస్తుంది లేదో దెబ్బ తాకింది నాకు. మళ్ళీ ఏమైందంటే చెప్పు తెగిపోయింది. చెప్పు అంటే ఇట్లా అంటే పడేసిన మేము పైన ఇట్లా కండపోతుంటే చెప్పుతో సహా తెగిపోయింది. నాకు తాకింది, మళ్ళీ చెప్పు పైన పడిపోయింది. మన బ్యాడ్ లక్ అది. చెప్పు తీసేద్దాం. మనకైతే స్టార్టింగ్లోనే ఇంత గోళ జరుగుతుందంటే స్టార్టింగ్లో తప్పదండి. లెట్స్ గో. మన అదృష్టం కోసం కట్టె కూడా దొరికింది. మీకైతే తెలిసి ఉంటుంది, మేము అక్కడ ఒక టామీ అని ఒక కుక్ ఉంటుంది. మీరు చూసి ఉంటే ఆడ టామీ అని ఒక కుక్ ఉంటుంది. ఎంత డేంజర్ అంటే ఇప్పుడు మనం ఏం టార్గెట్ ఎవరంటే చూపిస్తాను రండి. వీళ్ళే అనమాట. ఫస్ట్ నీళ్ళకి వద్దాం మనం కొంచెం వచ్చినాం. ఇదే అండి, ఇదే వీళ్ళు. ఇది మస్తు కోటి రూపాయలు ఉంటుంది. బయట చూడడానికి బయట లోపల మాత్రం కుప్ప ఉంటుంది. ఇంటికి కానీ ఆడ టామీ అని కుక్ ఉంటుంది. వాళ్ళ ఇంటికి పలప కొట్టి పారిపోతున్నాం మేము. ఓకే లెట్స్ గో. ఫస్ట్ వీళ్ళు కానీ కొట్టి చక్క ఇంట్లో కూరుకుదామా? యా ఇంట్లో పోదాం. మనకు ఆ కుక్క వచ్చింది చూడండి, రాజు దాని పేరు. ఏ రాజ్, రాజ్, రాజు దా బిడ్డదా దా. ఇప్పుడు చూడండి ఎంత స్పీడు. అయ్యా ఇంట్లోకి వెళ్ళిపోయింది అది భయపడి. ఏం చేస్తాం, మనం ఏం చేయగలుగుతాం? ఫేస్ చూపించాలి అప్పుడే నేను. ఇప్పుడు మనం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్ గాయస్. మనకి ఇంకా 19 సబ్స్క్రైబర్స్ అట్లున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీ. ఇప్పుడు పోయి నువ్వు గేట్ కొట్టేసిరా, నేను ఇక్కడ ఉంటా. కెమెరా మ్యాన్ నేను. పో మెల్లవో. ఇట్లా రప్ప కొట్టేసి ఉరుకుడు ఉరుకుదాం. కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను వద్దు వద్దు, అది ఉన్నది మనకు ఒకటి కట్టి అంటే వాళ్ళు మళ్ళీ కట్ట అని వదిలేస్తారు కదా. ఉన్నది ఒక కట్ట, మళ్ళీ తర్వాత టామ్కి ఒక గేటింగ్ కొట్టాలి కదా గైస్. అందుకే ఇప్పుడు మనం ఫస్ట్ మంత్ లాంటి వాళ్ళది కొడదాం. ఫస్ట్ వాళ్ళు లేకపోతే ఇట్లా ఇట్లా పోయి ఇట్లా ఇట్లా కొట్టే స్పీడ్ ఫ్లాష్ మ్యాన్ లాగా సార్. అమ్మాయి వచ్చేసినాం. చూడవచ్చు గట్టి కొట్టాను. అదే మీకు కనిపిస్తుంది కంటే మేమైతే ఫుల్ రిస్క్ చేస్తున్నాం మీకోసం. ఫుల్ రిస్క్ చేసినాం. సరే గాయస్, మేమైతే ఇప్పుడు అడిగి పోయి అయితే కలుస్తాం. ఇప్పుడు పోయి అయితే సో హాల్ చేసి అనుకుంటే ఓవర్ యాక్షన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకు పోయి దాని తర్వాత మెల్లగా ఇట్లా చెప్పు సరి చేసుకున్నట్టు చేసి కట్టేసుకొని ఇప్పుడు అడిగి పోయినాక కలుస్తాం. ఓకే. ఇప్పుడు మా దగ్గర వాటర్ లేవు, చాలా దాహం అవుతుంది. ఎండోడ పెట్టి కొట్టించుకున్నాం. ఇప్పుడు అంతా పైకి పోయి ఓడిస్తుంది. అదే మా ఇల్లు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మాది, అంటే సొంత ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్లోకి చేయాలంటే కింద వాడు ఏడుస్తాం మేము. అందుకే మళ్ళీ ఇప్పుడు పుట్టాను చూడండి ఎట్లా అంటింగ్ చేస్తాడు. ఎడిరిపోయిందిరా, అది ఇరుకోయింది అది గైస్. ఇప్పుడు మళ్ళీ కొడదాం పంచలాంటి వాళ్ళు కొడదాం గైస్, మళ్ళీ కొడదాం. టామీ దగ్గర కొడితే టామీ వస్తుంది ఏమో మళ్ళీ. టచ్ స్పీడ్ ఉంటుంది. అది వాసనతో అంటే మనం తిండితేనే వాసన గట్టి కొడుతా.
చాలా గట్టిగా పెట్టినాను. భయం అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మన కట్టె పోతే మనం ఏడుస్తాం. ఇక మనకున్నది ఒక కట్ట గాయస్. ఒకటంటే ఒకటి కాదు, అది రేరు కట్ట. మన ఇంటి దగ్గర ఉంది. ఇంకా బయటకు వస్తుంది. ఇది మా గుడి ఫ్రాన్స్ ఇది చూడండి. కాలేదా మళ్ళీ ఇంత ఎండలో చూడండి. ఎండ ఎంత కాలం ఉందో మీకేం కనిపించకుండా ఉండొచ్చు. అసలు ఎండ గట్టి కొడుతుంది గాయస్. ఎండ మస్తు గట్టి కొడుతుంది గాయస్. ఏం చేయాలి? ఇదే మన బండి. మన దగ్గర ఎన్ని బండిలు ఉన్నాయి చూద్దాం. ఓన్లీ మావి. ఇది మనదే, ఇది కూడా మనదే. అది మా అమ్మది. ఇది 4. ఇది మా మామయ్యది. ఇంకా ఇంకొకటి ఎలక్ట్రిక్ స్కూటీ ఉంటుంది. 5. ఇంకేముంటాయి మన దగ్గర? ఇంకొక యాక్టివా స్కూటీ కూడా ఉంటుంది మా దగ్గర. 7, 6 ఉంటాయి మన దగ్గర. 6, 7. సో ఏం డిఫరెన్స్ తెలుసరే ఎక్కువ. మళ్ళీ పోదాం అడిగి. సెట్ మ్యాన్ మనమైతే కట్ట చేసుకురావాలి. చూసుకున్నట్టయితే గాయస్, ఇప్పుడు నేను తీసుకురావాలి కట్టని. తీసేసుకున్నా. అమ్మాయి ఎవరు బతికిపోయాను, ఇక్కడ ఎవరు ఉన్నారు. ఏం చేద్దాం గాయస్, చూద్దాం. టామితో పెట్టుకుందాం అనుకున్నాం కానీ వద్దనుకుంటున్నాం మళ్ళీ. ఎందుకంటే అది హై స్పీడ్లో వస్తుంది. ఆ ఇంటి మీద పడ్డది గాయస్. ఆ ఇంటి మీద అయితే పడ్డది. మేము ఈడ ఆడుకుంటున్నాము. ఆ ఇంటి మీద పడేసినాం. చెప్పు తెగిపోతే. నిన్న మాత్రం గట్టి కొడుతుంది గాయస్. వాటర్ దాన్ని చూద్దాం మళ్ళీ. స్టార్ట్ రా. అది అమ్మ